by Shri Anna Hazare is given due consideration by this committee. Also, along with this, there are other ideas. There is Dr. Jayaprakash Narayan's group has produced a bill. There are ideas which have been mentioned in a paper by Srimati Aruna Rai. All these matters can be discussed, debated, and a consensus can be built up in the standing committee. ఆ ప్రభుత్వం తన పన్నుల్ని విస్మరించి ప్రభుత్వ రంగం నుంచి వ్యాపారం ఎందుకు అసలు నీకు? రోడ్లు వేయడం చేత కాదు నీకు, న్యాయం అందించడం చేత కాదు నీకు, నీళ్లు అందించడం చేత కాదు నీకు, విద్య ఆరోగ్యం అందించడం చేత కాదు నీకు, పరిశ్రమలు నడుపుతావా, వ్యాపారం చేస్తావా? నీకు ఎందుకు వ్యాపారం? ప్రైవేట్ రంగం అంతా కూడా మార్కెట్లోకి వస్తే సంపద అంతా కూడా వాళ్ళే కొట్టుకుపోతారు. విదేశీ పెట్టుబడులు మన దగ్గర పెడితే ఆదాయం మొత్తం కూడా ఏదో అరాకుర ట్యాక్స్ మిగతాదంతా విదేశాలకు తరలిపోద్ది అని జేబీ గారు. ఈ సినిమా గతంలో చూసాం మనం. 1991 నుంచి అలా జరిగింది. వాస్తవం చూస్తే సరిపోతుంది. 91కి ముందు దేశం ఎట్లా ఉంది, 91 తర్వాత ఎట్లా ఉంది? వీళ్ళంతా దేశ ద్రోహుల, ప్రజల మనసులు చెడగొట్టాం కాబట్టి. నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. కొంత బాధగా కూడా ఉంది ఈరోజు. అంటే మన మాజీ ప్రధానమంత్రి, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రిగా దేశానికి ఎన్నో సేవలు అందించడం జరిగింది. ముఖ్యంగా ఆర్థిక సంస్కరణలకి మారుపేరు అంటారు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. ఆయన మన దేశానికి చేసినటువంటి సేవల్ని గుర్తు చేసుకోవడం గాను ఆయన నుంచి మనం ఏం పాఠాలు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన 1991లో చాలా సంస్కరణలు మన దేశానికి చేయడం జరిగింది. ఈ రోజున మన ఆర్థిక వ్యవస్థ కూడా కొంత గాడిలో పడటానికి ఆయనే ముఖ్య కారణం అని కూడా చెప్పుకోవచ్చు. అలాంటి తదితర విషయాల్ని షేర్ చేసుకునేందుకు మనతో పాటు ఎఫ్డిఆర్ లోక్సత్తా ఫౌండర్, ఐఏఎస్ కూడా ఆయన ఎన్నో సేవలు అందించారు. గతంలో మన్మోహన్ సింగ్ గారితో కూడా కలిసి ఆయన వివిధ శాఖల్లో కమిటీల్లో కూడా ఆయన పనిచేయడం జరిగింది. ఎన్నో సలహాలు కూడా షేర్ చేసుకోవడం జరిగింది. సార్ నమస్కారం. సార్ నమస్తే శ్రీనివాస్ సార్. అంటే మన్మోహన్ సింగ్ గారు ఇక లేరు అని చెప్పడానికి కొంత బాధగా ఉంది. బట్ ఆయన గురించి తలుచుకోవడం కంటే ఆయన గురించి మాట్లాడుకోవడం, ఆయన చేసినటువంటి ఆర్థిక సంస్కరణలు ముఖ్యంగా కొంత నాకైతే గుర్తుంది. అంటే 1991 అనగానే ముఖ్యంగా కొంతమంది మీలాంటి మేధావులకు కావచ్చు, నాలాంటి కామన్ మ్యాన్కి కావచ్చు, ఏదో జరిగిపోయింది మొత్తం మీద ఆర్థిక వ్యవస్థ అంతా కూడా ఏదో బలోపేతమైంది. అక్కడి నుంచి ఈ షేర్ మార్కెట్ అని లేకపోతే గ్లోబలైజేషన్ ఇదంతా ఏదో పెరిగిందంటారు. అంటే వాస్తవంగా అంటే మీరు మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు, ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, అంతకుముందు పివి నరసింహరావు గవర్నమెంట్ ఉన్నప్పుడు కావచ్చు, మీరు అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే రాజకీయాలని కాదు, ఎన్ఈసీకి కూడా మీరు పనిచేయడం జరిగింది. అదేవిధంగా ఆయన ఉన్నటువంటి చాలా కమిటీల్లో కూడా మీరు వర్క్ చేయడం జరిగింది. అంటే దీన్ని 1991 సంస్కరణల్ని ఎట్లా చూస్తారు సార్ మీరు? అంటే ఏం చెప్తారు? డాక్టర్ జేపీ గారు ఏం చెప్తారు? ఎఫ్డిఆర్ ఏం చెప్తుంది? భారతదేశ చరిత్రని మేము స్వతంత్రాల చరిత్రను చూసినట్టయితే 47 నుంచి 91 దాకా ఒక చరిత్ర, 91 నుంచి మరో శకం. 91కి ముందు మిగతా విషయాల్లో మంచి పనులు ఏమి చేసినా కూడా ఆర్థికంగా ఈ దేశాన్ని కొల్లబొడిచారు. లైసెన్స్ పర్మిట్ కోటా రాజ్యాన్ని పెట్టి ఆర్థిక స్వేచ్ఛ లేకుండా చేసి అంతా ప్రభుత్వ గుత్తాధిపత్యమే పెట్టి, తుమ్మాలంటే ప్రభుత్వం పర్మిషన్ కావాలి, దగ్గాలంటే ప్రభుత్వం పర్మిషన్ కావాలి. మీరేమైనా ఉత్పత్తి చేస్తే మార్కెట్లో గిరాకీ అమ్ముడిపోతుంటే వాడు 100 ఉత్పత్తి చేస్తున్నానండి, 500 కొనుక్కునే అవకాశం ఉంది, 500 చేస్తానంటే నువ్వు ఉత్పత్తి చేయడానికి వీలు లేదని చెప్పిన సాంక్షలు పెట్టిన ఊహించినంత దుర్మార్గంగా చేశారు. ఆ రోజు అన్నీ కొరతాయి. టెలిఫోన్లు 100 మందికి ఒక్కటి కూడా లేదు. టెలిఫోన్ 100 మంది జనాభా ఒక్కొక్క టెలిఫోన్ అంటే గగనంగా ఉండేది. అది కూడా పట్టణాలు నగరాల్లో ఉండేది. గ్రామాల్లో టెలిఫోన్ అనేది ఊహికే లేదు. ఎలక్ట్రిసిటీ ఉండేది కాదు. పంచదార కావాలని చెప్పంటే పర్మిషన్ కావాలా, ఇంట్లో గోడలు రిపేర్ చేసుకోవాలి, సిమెంట్ కావాలని మన తల్లిదండ్రులు తాతల తరంలో ఎవరన్నా కోరుకుంటే తాలూకా ఆఫీస్ ముందో లేకపోతే ఆర్డీఓ ఆఫీస్ ముందో పడిగాపులు కాచి క్యూలో నుంచుని వాడి కాళ్ళు పట్టుకుని లంచం ఇచ్చి ముద్ర వేయించుకుంటే 10 బస్తాలు అదృష్టం దక్కితే వచ్చేది. కంట్రోల్, స్టీల్కు కంట్రోల్ ఉండేవాడు. స్టీల్ కావాలంటే కంట్రోల్. చివరికి ఒక స్కూటర్ కొనుక్కుందాము, మరి రవాణా సరిగ్గా లేదు, దూర ప్రయాణం చేయాల్సి వస్తుంది, స్కూటర్ కావాలని చెప్పంటే డబ్బులు పెట్టిన స్కూటర్ దొరికే కాదు. అన్నీ కొరతే, బతుకంతా కొరత, బతుకంతా అవినీతి. ఒక దుర్మార్గమైన వ్యవస్థని, సామాన్యుల జీవితాలని గందరగోళపరిచిన వ్యవస్థ నిర్మాణం జరిగింది సోషలిజం పేరుతో. సోషలిజం పేరుతో ప్రపంచంలో ఇతర దేశాల్లో చాలా దేశాల్లో రాజ్యం చేశారు, లేకపోతే ప్రభావం ఉండేది. కానీ ఆ దేశాల్లో ఆర్థిక వ్యవస్థ నాశనమైంది గుత్తాధిపత్యం వల్ల. కానీ విద్య ఆరోగ్యం బాగుపడ్డాయి.
ప్రపంచంలో సోషలిజం ప్రభావం అన్ని దేశాల్లో కూడా ఆడమగ తేడా లేకుండా, ఈ వర్గం ఈ కులం లేకపోతే ఎక్కువ తక్కువ తేడా లేకుండా అందరికీ మంచి ప్రమాణాలు, విద్య అందింది, ఆరోగ్యం అందింది. మన దేశం దుర్భాగ్యం, అటు ఆర్థిక వ్యవస్థను కొల్లబొడిచారు, విద్య ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశారు. రెండూ నాశనమైంది, రెండుకి చెడ్డ ద్రవిడైంది భారతదేశం. 91 నాటికి దేశ పరిస్థితి అల్లకల్లోలంగా ఉన్నది. స్వతంత్రం వచ్చిన నాడు ప్రపంచ ఉత్పత్తిలో మన దేశం వాటా 2% ఉంటే 91 నాటికి 1% పడిపోయింది. అది మన ప్రగతి. 91 ఒక సంక్షోభంగా వచ్చింది, ఒక క్రైసిస్లో వచ్చింది. అంటే విదేశీ మారక ద్రవ్యం పూర్తిగా పోయి $1 బిలియన్ మాత్రం ఉంది. ఇవాళ $650 బిలియన్ ఉన్నాయి, ఆనాడు $1 బిలియన్ ఉన్నది. 1-2 వారాలకు కావాల్సిన దిగుమతులు సరిపోయే డబ్బు అంతే. అది చమురు కావాలంటే దిగుమతి చేసుకోవాలా, ఎరువులు కావాలంటే దిగుమతి చేసుకోవాలా. అంటే దేశం పూర్తిగా పతనమైపోయి దివాళా తీసి మూలపడి కుప్పకూలిపోయే పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితిలో ఈ ఆర్థిక సంక్షోభం జరిగింది. అంతకు 3 నెలల ముందు నాకు బాగా గుర్తుంది, 1991 మే 4వ తేదీన నేను సహకార బ్యాంకులో ఎండీగా పనిచేసినప్పుడు ఎకానమిస్ట్ అనే సుప్రసిద్ధ ప్రపంచ పత్రిక భారతదేశం గురించి 28 పేజీల వ్యాసం రాసింది. కేజ్ టైగర్ అని చెప్పని, అంటే పంజరంలో పులి అని చెప్పని, ఈ దేశాన్ని బలవంతంగా పంజరంలో నెట్టి నాశనం చేశారని చెప్పని 28 పేజీల వ్యాసం అద్భుతంగా క్లైవ్ క్రూక్ అని ఆయన అద్భుతంగా రాశాడు. ఆ వ్యాసాన్ని నేను 100-150 కాపీలు, ఆ రోజుల్లో ఇంటర్నెట్లో ఇవన్నీ లేవు కాబట్టి ఆ ఫోటో కాపీలు చేసి జిరాక్స్ అనేవాళ్ళం. ఆ కాపీలు చేసి నేను అందరికీ పంపించాను, దేశంలో ప్రముఖులందరికీ, పాత్రికేయులకి, పత్రికాధిపతులకి, అధికారులకి, రాజకీయంలో కొందరు కీలక మనందరికీ పంపించాను. చూడండి ఇది ఇప్పటికైనా నేర్చుకుందాం అని చెప్పని. ఆ తర్వాత 3 నెలలకి నరసింహరావు గారి ప్రభుత్వం వచ్చింది. ఆయన నిజంగా ఆయన ప్రధానమంత్రితో అనుకోలే, ఆయన అన్నీ వదిలేసుకుని సన్యాసం తీసుకుని హైదరాబాద్ తిరిగి వస్తున్న సమయంలో రాజీవ్ గాంధీ గారు దుర్మరణం పాలు కావటము, మరి కాంగ్రెస్ పార్టీ గతి లేక ఈ నాయకుడిగా ఆయన్ని ఎంచుకోవటము, ఈ సంక్షోభం ఆ సమయంలో ఉండడము, ఆయన ఈ సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుని నిజంగా దీర్ఘకాలంతో చేద్దాం నిర్ణయానికి వచ్చారు. ఎంతో అనుభవం ఉన్న మనిషి కాబట్టి అది రావటము, దానికి తగ్గ మనిషిగా మన్మోహన్ సింగ్ గారిని ఎంపిక చేయటము, ఇవన్నీ జరిగినాయి. ఆ 91 నుంచే మన కొత్త శకం ప్రారంభమైంది. ఇవాళ ఆర్థిక వ్యవస్థలో మనం మాట్లాడే ఏ అంశానికైనా పునాది పడింది 91లో. ఉదాహరణకు మనం ద్రవ్య లోటు, ఈ పదం పూర్వం ఫిస్కల్ డెఫిసిట్ అనే మాట ఉండేది కాదు, దాని గురించి మాట్లాడేవాళ్ళం కాదు. అలాగే ఆ రోజుల్లో లోటు ఉంటే ఆ లోటు అంతా కూడా కరెన్సీ నోట్లు ప్రింట్ చేసి పారేసేవాళ్ళు, దాంతో ధరలు పెరిగిపోయి బేదల నడుము విరిగిపోయేది. ఇవాళ మానిటైజేషన్ ఆపేసి ద్రవ్య లోటు అంటే అప్పు, ఆర్థిక క్రమశిక్షణ తీసుకొచ్చినారు. అటు నుంచి బ్యాంకుల్లో ఆనాడు ఏం జరిగేదో దేవుడి కనుక, అప్పటి నుంచే ఆనాటి నుంచే 91 తర్వాత నుంచే మీకు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అన్న పదం కానీ, లేకపోతే ప్రుడెన్షియల్ నామ్స్ అని చెప్పంటాం, క్యాపిటల్ అడిక్వసీ అంటాం. మొత్తం మన పరిభాష మారింది, మన పరిపాలన తీరు మారింది, ఆర్థిక వ్యవస్థను విశ్లేషించే తీరు మారింది, ఆర్థిక వ్యవస్థ విధానాలు పూర్తిగా మారిపోయినాయి. ఆ గొప్ప కీర్తి పూర్తిగా మన్మోహన్ సింగ్ గారికి, పివి నరసింహ గారికి చెందుతుంది. అంటే ఇక్కడ ఒక చిన్న డౌట్ ఉంది సార్, అంటే 1991 ఆర్థిక సంక్షోభం అంటే అసలు ఏం సంక్షోభం అండి? అంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ లేవా, మనకు ఆదాయం లేదా, ప్రైవేటైజేషన్ అప్పటికి లేదా, ట్యాక్సెస్ కలెక్ట్ అవ్వట్లేదా, అంటే ఎట్లా? ఒకటి, ఆదాయాన్ని మించి ఖర్చు ఎక్కువైపోయి భారం విరిగే పరిస్థితి వచ్చింది, నడ్డి విరిగే పరిస్థితి వచ్చింది, అప్పుల భారం పెరిగి. 2, మీకు విదేశీ మారక ద్రవ్యం లేక, డాలర్లు లేక దిగుమతులు పూర్తిగా క్షీణించి, ఇక రేపు పొద్దున చమురుకునే అవకాశం లేదు. మనకు కార్లు నడవవు, ఇంపోర్ట్, మన కోకింగ్ కోల్ కావాలంటే స్టీల్ ప్లాంట్కి ఇంపోర్ట్కి లేదు, ఫెర్టిలైజర్ కావాలంటే పొలాలకి ఫెర్టిలైజర్ చాలా ఇంపోర్ట్ చేసుకోవాల్సి వచ్చేది, డబ్బులు లేవు. అంటే ఎక్స్పోర్ట్స్ లేవని అర్థం కదా సార్ మీరు? అంటే మన దగ్గర డాలర్ లేవు, డాలర్ రావాలి అంటే మనం ఏదైనా ఎక్స్పోర్ట్ చేయగలగాలి, ఆ దేశాలు పెట్టుబడులన్నా పెట్టాలి, లేకపోతే వాళ్ళు మన మీద నమ్మకంతో రేపు తిరిగి వస్తాయని నమ్మకంతో రుణాలనే ఇవ్వాలి, లేకపోతే మన దేశంలో ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు పెట్టుబడులన్నా పెట్టాలి, ఏదో రూపంలో కావాలి. ఏమీ లేకుండా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది, ఇక దేశం పతనైపోయింది. అలాగే బ్యాంకింగ్ ఉందనుకోండి, ఎడాపెడ అన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు అప్పుడు ఇప్పుడు కూడాను. ఈనాడు క్రమశిక్షణ ఉండింది ముఖ్యంగా గత 10 ఏళ్లుగా, అదివరకు లేదు. ఇష్టం వచ్చినట్టుగా కావాల్సిన వాడికి ఇచ్చుకోవటం, ఆ డబ్బులు ఎగ్గొట్టేయటం, లేకపోతే దోచేసుకోవటం, బ్యాంకులు మూతపడిపోయినాయి, బ్యాంకులకు పరిస్థితి ఖాయిలో పడిపోయినాయి. కాబట్టి ఆర్థిక రంగం కుదేలైపోయింది, ఇక పెట్టుబడి పెట్టేవాళ్ళు లేడు, ఉత్పత్తి తగ్గిపోతుంది. అంటే బ్యాంకుల్ని ప్రైవేటైజేషన్ చేయడం అనేది మంచిదే అంటారా? ఏం చెప్తారు జేపీ గారు? అంటే ఆ రోజుల్లో ఓన్లీ పబ్లిక్ సెక్టార్ అంటే ఇప్పుడు గవర్నమెంటే చేస్తుంది, గవర్నమెంటే ఆ కార్పొరేషన్లని మేనేజ్ చేస్తుంది. ఇప్పుడు కూడా పబ్లిక్ సెక్టరే, కానీ ఇప్పుడు ప్రభుత్వం తన పని తాను చేయాలి, గుర్రం పని గుర్రం చేయాలి, గాడిద పని గాడిద చేయాలి.
ప్రభుత్వాన్ని మానవ సమాజం ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు అని చెప్పంటే మనం సొంతంగా చేసుకోలేని పనులు, ఓకే, ఉమ్మడిగా అవసరమైన పనులు ఇంకెవరో మార్గం లేదు. ఎస్, సొంతంగా చేసుకునే పనులు అయితే సొంతంగా చేసుకుంటాం, లేకపోతే మార్కెట్లో కొనుక్కుంటాం. కానీ ఉమ్మడిగా కావాల్సిన పనులు ఉన్నాయి, అది ప్రభుత్వం తప్ప ఇంకెవరు చేయడానికి లేదు. కాబట్టి ఉమ్మడిగా మనకు జరగాల్సిన పనులు జరగకపోతే జీవితం నరకం, అది జరగడానికి వేరే మార్గం లేదు. కాబట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆ ప్రభుత్వం తన పనుల్ని విస్మరించి ప్రభుత్వ రంగం ఎందుకు, వీడికి వ్యాపారం ఎందుకు అసలు? నీకు రోడ్లు వేయడం చేత కాదు, నీకు న్యాయం అందించడం చేత కాదు, నీకు నీళ్లు అందించడం చేత కాదు, నీకు శాంతి భద్రతలను కాపాడడం చేత కాదు, నీకు విద్య ఆరోగ్యం అందించడం చేత కాదు, నీకు పరిశ్రమలు నడుపుతావా, వ్యాపారం చేస్తావా? నీకెందుకు వ్యాపారం? నీ చేయాల్సిన పని చేయక ముందు అసలు నీ పని ఉమ్మడి సౌకర్యాలు అందించడం. కాబట్టి ప్రభుత్వం తను చేయాల్సిన పని సమర్థంగా చేయాలి. తను చేయాల్సిన పని ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యే ఈ దేశంలో అనవసరంగా మిగతా వాటిలో వేడి పెట్టింది. మీరు నేను చేసే పనులు వేడి పెట్టింది. నీకెందుకు సిమెంట్ ఉత్పత్తి? నీకెందుకు? సిమెంట్ ఉత్పత్తి మార్కెట్లో చేస్తారు. ఇవాళ ఏం జరుగుతుంది? సిమెంట్ ఉత్పత్తి మార్కెట్ చేస్తుంది, ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంది. స్టీల్ ఉత్పత్తి మార్కెట్ చేస్తుంది, ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంది. ఆనాడు అన్ని మేనేజ్ చేస్తా ఉన్నాడు. మోడర్న్ బ్రెడ్ ఆర్డర్ చేస్తా అన్నాడు. నీకెందుకయ్యా? ప్రభుత్వ రంగం అంటే ఏదో ప్రజల రంగం అనుకున్నారు. ప్రజల రంగం అది పాడు కాదు. ప్రభుత్వ రంగం అంటే ప్రభుత్వంలో ఉన్న నాయకుల వినాయకుల ప్రైవేట్ రంగం. వాడి కోసం మన డబ్బుతో అత్తసం అల్లుడు చేసినట్టుగా నాశనం చేసి పెట్టాను. వాడు చేసిన పని చేయరా, అప్పుడు చెట్లు ఇప్పుడు చెట్టు. సార్ అంటే ఇక్కడ ఇండస్ట్రీ స్వేచ్ఛ లేకపోతే ప్రైవేట్ రంగ స్వేచ్ఛ అంటే ఏం సార్? అంటే ఏం స్వేచ్ఛ కావాలంటే కంపెనీ పెట్టుకుంటాం, కంపెనీ నడుపుతాం. ప్రభుత్వం అంతకుముందు స్వేచ్ఛ లేదా? 1990 ప్రభుత్వం దేవుడు కాదు, ప్రభుత్వం దేవతల సృష్టి కాదు. పూర్వకాలం రాజు దైవాంశ సంభూతుడు, రాజు దేవుడి ప్రతిరూపం అనుకున్నాం కాదు. ప్రభుత్వం మనుషులు మనం ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం? మనకు కావాల్సిన అవసరాల కోసం, అంతేగాని వాడు ఇష్టం వచ్చిన పని కోసం. వాడిని పోషిస్తుంది ఎవరు? మనం. మన డబ్బులతో పోషిస్తున్నాం, మన పన్నుల డబ్బులతో. ఒక చిన్న ఆలోచించండి. మీ చేతుల్లో 100 రూపాయలు ఉన్నాయి. మీరు అబ్బాయికి మంచి చొక్కా కొనాలనుకున్నారు. మార్కెట్కి వెళ్ళి మన అబ్బాయికి ఏ చొక్కా నచ్చుతుంది, ఇది బాగుందా, అది బాగుందా, నాణ్యత ఏమిటి, మన్నిక ఏమిటి, ఎంతకాలం ఉంటుంది, మనకు అవన్నీ ఆలోచించి మీరు జాగ్రత్తగా 100 రూపాయలు విలువైన కొనుక్కుంటారు. అంతే కదా? ఇదే ఈ 100 రూపాయలు ఇంకోటికి ఇచ్చి నువ్వు నిర్ణయం చేయడానికి ఇష్టం వచ్చినట్టుగా అన్నాను అనుకోండి, వాడు చేస్తాడు అట్లాగా. మన డబ్బులు మన చేతుల్లో డబ్బులు మనం ఖర్చు పెట్టకుండా ప్రభుత్వానికి ఇచ్చేసి నువ్వు చెయ్యి అని చెప్పంటే వాడు చేస్తాడు మన కోసం. ఏం చేశాడు? శటకోపం పెట్టాడు. ప్రభుత్వ రంగం అంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ప్రైవేట్ రంగం అంటే కారణం అది. ఎందుకంటే వాడు సొంతంగా చేసుకున్నాడు, మనం ఎత్తిన శటకోపం పెట్టాడు ప్రభుత్వాన్ని పేరుతో. ప్రభుత్వం పరిమితంగా చేయాలి, ప్రభుత్వం తప్ప గత్యంతరం లేని పనులు చేయాలి. ఉదాహరణకి శాంతి భద్రతలను కాపాడాలి, నేరం జరిగితే పరిశోధించాలి, మనకి ప్రమాదం అంటే రక్షణ ఇవ్వాలి, కోర్టుల్లో న్యాయం ఇవ్వాలి, పిల్లలకి మంచి విద్య అందించాలి, మనకి మంచి ఆరోగ్యం అందించాలి. వేరే మార్గం లేదు. అక్కడ ప్రభుత్వం పాల్గొవాలి. అది విఫలమైపోయి మీరు చేయాల్సిన పనులు, మీరు తప్ప గతి లేని పనులు మీరు చేయకుండా ఇంకొకటి సమర్థంగా చేసే పనులు మీరు వెళ్ళబెట్టి వాడిని నాశనం చేస్తే ఎట్లాగా? మీకెందుకు అది? అందుకంటే విఫలమైపోయినాం. బ్రెడ్ ప్రభుత్వం ఉత్పత్తి చేయాలండి. మోడర్న్ బ్రెడ్ కంపెనీ ప్రభుత్వం చేతుల్లో ఉండాలండి. మార్కెట్లో 100 రకాల బ్రెడ్లు మీరు తింటారు. స్వీట్లు ప్రభుత్వం తయారు చేయాలండి. ఇష్టం వచ్చిన స్వీట్లు మీరు కొంటారు, తింటారు, మీ ఇష్టం అది. అంటే కామన్ మ్యాన్గా 2 అంశాలు ఉన్నాయి సార్. నాకు కామన్ మ్యాన్గా ఈ షో కూడా కామన్ మ్యాన్ టాక్ షోనే. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే విదేశీ పెట్టుబడుల్ని ఇందాక మీరు చెప్పారు అంటే భారీగా ప్రోత్సహించారు అని. 2 ప్రైవేట్ రంగం అంతా కూడా మార్కెట్లోకి వస్తే సంపద అంతా కూడా వాళ్ళే కొట్టుకుపోతారు. విదేశీ పెట్టుబడులు మన దగ్గర పెడితే ఆదాయం మొత్తం కూడా ఏదో అరాకుర ట్యాక్స్ మిగతాదంతా విదేశాలకు తరలిపోద్ది అని కామన్ మ్యాన్గా ఏం చెప్తారు జేబీ గారు? ఈ సినిమా గతంలో చూసాం మనం, అందుకని 1991 నుంచి అలా జరిగింది అక్కర్లా. వాస్తవం చూస్తే సరిపోతుంది. 91కి ముందు దేశం ఎట్లా ఉంది, 91 తర్వాత ఎట్లా ఉంది. 91కి ముందు అన్ని అడుక్కోవటమే, 91కి ముందు అన్ని కొరతే, ఏ విషయంలో మనకు తృప్తి లేదు. 91 తర్వాత కొరత లేదు. ఏది బాగుంది మీకు? అంటే ఇప్పుడు రెండు రకాల దేశాలు ఉన్నాయి. ప్రభుత్వమే గుత్తాధిపత్యం అంతా వాళ్ళ చేతుల్లో పెట్టి నడిపిన దేశాలు ఉన్నాయి, ఇప్పుడు కొనసాగుతున్న దేశాలు ఉన్నాయి. ప్రజలకి స్వేచ్ఛనిచ్చి మార్కెట్లో పోటీని పెంచి కొనుక్కునేవాడు ఇష్టం వచ్చిన వాడి దగ్గర కొనుక్కునే అవకాశాన్ని కల్పించి ప్రభుత్వం తాను చేయాల్సిన పనులు సమర్థంగా చేసే దేశాలు ఉన్నాయి. ప్రభుత్వమే అన్నింటిలో చేతులు పెట్టి గుత్తాధిపత్యం చేసే దేశాలు ఉన్నాయి. మరి కొన్ని చోట్ల అయితే ఒకే దేశంలో ఒక భాగం ఎట్లా ఉంది, ఇంకో భాగం ఎట్లా ఉంది. ఉదాహరణకు జర్మనీ. తూర్పు జర్మనీ ఈ సోషలిస్ట్ విధానాలతో ప్రభుత్వ గుత్తాధిపత్యంతో నడిచింది 1989 దాకా, 45 నుంచి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత.
పశ్చిమ జర్మనీ అలా కాకుండా ఏదైతే నేను చెప్తున్నానో అది చేసింది. ప్రజలకు స్వేచ్ఛనిచ్చి ప్రభుత్వం తన పనిని తాను సమర్థంగా చేసి మౌలిక సదుపాయాలను కల్పించి చట్టబద్ధ పాలన ఇచ్చిన దేశాలు. అలాగే కొరియా ఉంది. ఒకే దేశం ఒకప్పుడు, ఒకే భాష, ఒకే దేశం, రెండు ముక్కలైంది. ఉత్తర కొరియా పూర్తిగా కమ్యూనిస్టు, అప్పటికి ఇప్పటికి కూడా ఆ కమ్యూనిస్టు ప్రజలు పూర్తిగా వాళ్ళ చేతుల్లో గుత్తాధిపత్యం, ప్రజలకు ఆర్థిక స్వేచ్ఛ లేదు, అంతా ప్రభుత్వం చేతిలో ఉంది. దక్షిణ కొరియా ప్రజల పని ప్రజలు చేస్తున్నారు, ప్రభుత్వం పని దాని ప్రభుత్వం చేస్తుంది. ఒక్కసారి మీరు చూడండి, ఉత్తర కొరియా ఎట్లా, దక్షిణ కొరియా ఎట్లా తెలియదు. దక్షిణ కొరియా ఇక్కడ ఉంటే ఉత్తర కొరియా ఇక్కడ ఉన్నది. పశ్చిమ జర్మనీ ఇక్కడ ఉంటే తూర్పు జర్మనీ ఇక్కడికి వెళ్ళింది. ఉత్తర కొరియా నుంచి దక్షిణ కొరియా పారిపోవాలని ప్రయత్నం చేస్తారు, కానీ దక్షిణ కొరియా నుంచి కావాలని ఉత్తర కొరియా వెళ్ళాలని ఒక్క మనిషి కూడా, పిచ్చోడు కూడా అనుకోడు. తూర్పు జర్మనీ నుంచి పశ్చిమ జర్మనీ పోవడానికి అక్కడ గోడ కడితే వాళ్ళు గోడ మీద మరతరంగుల తుపాకులు పెడితే తుపాకుల్ని తట్టుకుని ప్రాణాలు కోల్పోయి కొన్ని వేల మంది వెళ్ళిపోయారు తప్ప పశ్చిమ జర్మనీకి. పశ్చిమ జర్మనీ నుంచి ఒక్క మనిషి కూడా తూర్పు జర్మనీకి వెళ్ళాలి. రైట్ సార్. అంటే ఇప్పుడు ఇక్కడ వచ్చి కాబట్టి వేరే చర్చ అక్కర్లా. ఇంకొక చిన్న ప్రపంచం ఒక గొప్ప గొప్ప ల్యాబొరేటరీలు తయారు చేసింది. ఆ ల్యాబొరేటరీలో ప్రూవ్ అయిపోయింది ఏది పనికొస్తుంది. చైనా కమ్యూనిజాన్ని ఆశ్రయించింది. ప్రభుత్వ గుత్తాధిపత్యం 1978 దాకా సర్వనాశనమైంది. 78కి పూర్తిగా వాళ్ళు పరిస్థితి మార్చారు. 4 గ్రేట్ మోడర్నైజేషన్స్. డెంగ్ సియాపింగ్ అనే మహానాయకుడు ఆ దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టి ఈ పోటీని పెంచాడు. చైనా వాళ్ళ ప్రపంచాన్ని అసలు ఇతర దేశాలు తేరిపారా చూడలేని స్థాయికి ఎదుగుతున్నది. వేరే ఉదాహరణ అక్కర్లే, ఇంకా చర్చ అక్కర్లే. ఇవాళ కూడా చర్చించుకుంటే 50 ఏళ్ల క్రితం చర్చించుకుంటే అర్థమైంది, ఎందుకంటే మనకు అనుభవం లేదు కాబట్టి. ఇంత అనుభవం తర్వాత ఇంకా పాత పద్ధతి బాగుందనుకుంటే నమస్కారం. అంటే సార్ ఇప్పుడున్న యువతకి, అంటే మీరు చెప్పేటువంటి ఇప్పుడు సోషలిస్ట్ దేశాలు కావచ్చు, లేకపోతే కమ్యూనిజం కావచ్చు, కొంచెం అంటే ఇప్పుడున్న యువతకి అయితే ఇది ఖచ్చితంగా తెలియదు, కొంత కామన్ మ్యాన్ కూడా తెలియదు. అసలు ఈ రెండింటికి డిఫరెన్స్ సార్. అంటే లెఫ్ట్ అంటే రైట్ అంటే ఆ భావాలు ఎందుకు బాగాలేవు, ఆ వ్యవస్థని మీరు చైనాని ఇప్పుడు అది కమ్యూనిజంలోనే ఉంది కదా, మరి మీరు పొగుడుతున్నారు. చాలా పొరపడుతున్నారు. చైనా కమ్యూనిస్ట్ పార్టీ చేతుల్లో ఉంది, కమ్యూనిస్ట్ విధానం చేతుల్లో లేదు. రెండింటికి కొంచెం బ్రీఫ్గా. ఇప్పుడు చైనాలో హువాంగ్ హువాన్ అని చెప్పని మాజీ విదేశాంగ మంత్రి 8 ఏళ్ళు పనిచేశాడు ఆయన. 1980 నుంచి 88 దాకా. 2005లో మా బృందం ఒకటి చైనా వెళితే ఆయన మాకు ఆతిథ్యం ఇచ్చారు. మాకు హోస్ట్ ఆయన. చైనా గొప్ప రెస్టారెంట్లో మాకు మంచి విందు భోజనం ఏర్పాటు చేశారు. ఆయన పక్కన నేను కూర్చొని అడిగాను, ఏమండి మా కమ్యూనిస్టులు మమ్మల్ని చావగొడుతున్నారు, వాళ్ళు కొంచెం ట్రైనింగ్ ఇవ్వచ్చు కదా, మీరు ఇంకా పాతకాలం పద్ధతులు పిడి విధానంలో ఉన్నారని చెప్పంటే ఆయన నవ్వి అన్నాడు, చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ ఇట్ ఈస్ ఫర్ స్టెబిలిటీ అండ్ ఆర్డర్. సమాజంలో రాజకీయ స్థిరత్వం కోసము, సమాజంలో శాంతి భద్రతల కోసం, ఆర్థిక విధానాల కోసం కాదు. మీ కమ్యూనిస్టులకు అర్థం కాకపోతే మీ దురదృష్టం అన్నాడు. కాబట్టి చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ ఉందంటే కమ్యూనిజం ఉందని కాదు. నిర్బంధ పాలన ఏ న్యూస్ కూడా బయటికి రాదు అనేది కొంత ఉంది సార్. దానికి ఏం చెప్తారు? అది వదులుకుందాం. మనకు నిర్బంధ పాలన లేదుగా, మనకి మంచిని తీసుకుందాం, చెడుని వదిలేద్దాం. కాబట్టి ప్రభుత్వం తన పని తాను చేయాలి, గుర్రం పని గుర్రం చేయాలి, గాడిద పని గాడిద చేయాలి. ప్రభుత్వం పాత్ర ఉమ్మడి సౌకర్యాలు, సేవలు అందించడం, ఇతరులెవరూ చేయలేని పని చేయటం. అదేమిటి? రోడ్లు కావాలా, రోడ్లు కాంట్రాక్టర్ వేయచ్చు, మరొకరు వేయచ్చు, కానీ ప్రభుత్వం దానికి ఏర్పాటు చేయాలి. కరెంట్ రావాలా, ప్రభుత్వం ఏర్పాటు చేయాలా. వరద నివారణ కావాలి, మురుగునీటి పారుదల కావాలి, మరి ట్రాఫిక్ నియంత్రణ కావాలి, కోర్టుల్లో న్యాయం అందాలి, పోలీసులు రక్షణ ఇవ్వాలి, నేరాలు పరిశోధించాలి, వివాదాలు పరిష్కారం చేయాలి. ఇవన్నీ ప్రభుత్వంతో పోయే మార్గం లేదు. ఆ పనులు సమర్థంగా చేయాలి. మంచి విద్య అందించాలి, మనిషికి పాఠశాల స్థాయిలో ప్రతి బిడ్డకి ఈ కులం ఈ వర్గం అని లేకుండా మంచి ప్రమాణ విద్య అందించాలి, మంచి ఆరోగ్యం అందించాలి. ఇవి ప్రభుత్వం చేస్తే మిగతాదంతా మనం చూసుకుంటాం. ఇప్పుడు మీరు నేను కూర్చున్నాం, ఆయన ప్రైవేటు, మీరు ప్రైవేటు, నేను ప్రైవేటు, ఆయన ప్రైవేటు. నేను గవర్నమెంట్ ఎందుకు? ఇంత తపనతో, ఇంత పోటీతత్వంతో, ఇంత ప్రతిభ చూపెట్టి గవర్నమెంట్ చేయగలుగుతుందా? అసాధ్యం. ప్రైవేట్ రంగంలో షాప్ నడిపేవాడు, ఫ్యాక్టరీ నడిపేవాడు మరొకడు, నా పిల్లలు బాగుపడాలా, నేను మిగతా వాళ్ళకంటే ఎక్కువ అమ్ముకోవాలా, నాకు లాభం ఎక్కువ రావాలా, నేను బతకాలని చెప్పని ప్రాణవడ్డీ చేస్తాడు. నెలజీతం వచ్చేవాడు ప్రాణవడ్డీ చేస్తాడా? ఎందుకు చేస్తాడు? అందుకని అన్ని దివాలా తీసినాయి ప్రభుత్వంలో, అన్ని దివాలాగా ప్రభుత్వంలో. కాబట్టి ప్రభుత్వం చేయాల్సిన ప్రభుత్వం సమర్థంగా చేయాలి. ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తున్న జేపీ లేకపోతే ఎఫ్డిఆర్ అనుకోండి. అంటే ఇప్పుడు ప్రభుత్వ జాబుల కోసం ఇంత పోటీ. ప్రైవేట్ రంగం అంటే క్లారిటీ ఇవ్వండి సార్. ప్రైవేట్ రంగం అంటే ఎవరిది? ప్రజల రంగం. కేబీఆర్ పార్క్ బయట కూరగాయలు అమ్ముకునే తల్లి ప్రైవేట్ రంగం, అక్కడ షాపులో ఉత్పత్తి చేసేవాడు ప్రైవేట్ రంగం, ఒక చిన్న ఫ్యాక్టరీలో చిన్న ఈ సోఫా చేసే మనిషి ప్రైవేట్ రంగం, ఈ బల్ల చేసే మనిషి ప్రైవేట్ రంగం.
అదిగో అక్కడ కెమెరా నడుపుతున్న కుర్రాడు ప్రైవేట్ రంగం. వీళ్ళంతా దేశద్రోహుల. నెలకి ₹1,00,000 జీతం తీసుకుని పని చేయకుండా కూర్చున్న వాళ్ళు ప్రజలకి మేలు చేసేవాళ్ళు. ఏం మాట్లాడుతున్నాం మనం? అంటే ప్రభుత్వ జాబుకున్న గిరాకీ ప్రైవేట్కి లేదు. ప్రభుత్వ జాబుకున్నటువంటి గిరాకీ అంటే దానికోసం పోటీ పడే వ్యక్తులు ఎందుకంటే ఎక్కువగా మన ఉంటారు. సమాజంలో ప్రజల మనసులు చెడగొట్టాం కాబట్టి, ప్రభుత్వాన్ని పరాన్నభుక్కుగా ఒక పారాసైట్గా మార్చాం కాబట్టి, ప్రభుత్వంలో కూర్చుంటే పని చేయకుండా మంచి జీతం వస్తుంది, మార్కెట్లో 20,000 వస్తే ప్రభుత్వంలో ₹1,00,000 వస్తుంది, మార్కెట్లో పని చేయకపోతే పట్టణం కనలేదు, ప్రభుత్వంలో పని చేయక్కర్లేదు, ఆ పైన లంచాలు కూడా మెంగొచ్చు, బోర్డంత ప్రజల మీద ఆధిపత్యం చూపెట్టచ్చు అన్న మార్గాన్ని చూపెట్టాం కాబట్టి సహజంగా గిరాకీ ఉంటుంది. ఎక్కడన్నా పని చేయకుండా, జవాబుదారితనం లేకుండా, మార్కెట్ కంటే 5 రెట్లు జీతం ఎక్కువ ఇచ్చి లంచం సంపాదించే మార్గం ఉందంటే అందరు కావాలని కోరుకుంటారు. అది గొప్ప అన్న భావాన్ని మనం సృష్టించుకున్నాం. ప్రభుత్వం మన కోసం ఉమ్మడి సేవలడం కొంది, కానీ మన నెత్తినెక్కి తొక్కడం కోసం లేదు. మన భావం ఎప్పుడు కూడా ప్రభుత్వం మన నెత్తినెక్కి తొక్కడం కోసం ఉంది, మన వేధించడం కోసం ఉంది, పై సంపాదన కోసం ఉంది, ఆమ్యామ్య కోసం ఉంది. అందుకో ప్రభుత్వం అంటే గిరాకీ. రైట్ సార్. అంటే ఇక్కడ 91కి ముందు 91 తర్వాత అంటే పేదరిక నిర్మూలన కొంత జరిగిందంటారా, జరగలేదంటారా? మీరు చెప్పిన విద్య ఆరోగ్యం 91 తర్వాత మెరుగుపడిందంటారా? ఏం చెప్తారు జేపీ గారు? ఇంకా మీరు దాని గురించి పోరాడుతూనే ఉంది FDR. ఖచ్చితంగా పేదరికం నిర్మూలన 91 తర్వాత జరిగింది, ఇంకా జరగాల్సింది. ఎందుకు జరగలేదంటే ప్రభుత్వం వైఫల్యం ఇంకా ఉంది కాబట్టి. విద్యా ఆరోగ్యంలో మీరు అన్నారే ఫెయిల్ అయిపోయింది కాబట్టి. ఇంకా మరుగు సదుపాయాలు ఈ మధ్య కొన్ని కల్పిస్తున్నారు, ఇంకా చాలా కల్పించలేదు కాబట్టి. ప్రభుత్వ వైఫల్యం వల్ల పేదరికం ఉంది, కానీ ప్రభుత్వం వల్ల పేదరికం పోలా. మార్కెట్లో ఆర్థిక సంపద పెరగటం వల్ల, ఆదాయాలు పెరగటం వల్ల, ఉత్పత్తి పెరగడం వల్ల, ఉత్పాదకత పెరగడం వల్ల పేదరికం పోయింది. ప్రభుత్వం ఇంకా విద్యను ఆరోగ్యం నిర్లక్ష్యం చేయడం వల్ల, చట్టబద్ధ పాలన లేకపోవడం చేత బడితోన్నాడుదే బర్రె అయింది కాబట్టి ఈ దేశంలో సామాన్యులకు న్యాయం జరిగే ఏర్పాటు ప్రభుత్వం చేయలేకపోయింది కాబట్టి ఇంకా పేదరికం కొనసాగుతుంది. అంటే సార్ ఇప్పుడు ప్రపంచీకరణ కావచ్చు, గ్లోబలైజేషన్ ఏదైనా కావచ్చు, అంటే దీనివల్ల మనకి ఆర్థికంగా లాభం జరిగిందంటారా, నష్టం జరిగిందంటారా? ఇక ముందు ఇట్లాగే కొనసాగిస్తే కూడా మన దానికి వేరే చోటుకి వెళ్ళక్కర్లా. ఇవాళ చాలా ఉద్దండులు అనే దేశాలు, అమెరికా లాంటి దేశాలు ఏమంటున్నాయి, బాబాయ్ ప్రపంచీకరణ మమ్మల్ని ముంచేస్తుంది. వాళ్ళు ముంచేస్తుంటే ఎవరికి లాభం వస్తుంది? ఇప్పుడు ఎవరో లాభం వస్తుంది, వీళ్ళు నష్టం వస్తుంది అంటే మనందరికీ లాభం వస్తుంది. చైనాకి మరీ ఎక్కువ లాభం వస్తుంది, ఓకే, ఇండియా కూడా లాభం వస్తుంది. చైనా అంత కాదు, ఎందుకంటే అంత తెలివిగా అంత గడుసుగా మనం చేయలే పనులు. మన లాభం అది. అంటే వైడ్ మార్కెటింగ్ అంటారా? అంటే ప్రపంచం మొత్తం వస్తువులు మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఎవరు మన్నికతో తక్కువ ఖరీదుతో వస్తువులను సేవలను ఉత్పత్తి చేయగలరో, ప్రపంచీకరణ జరిగితే ప్రపంచంలో ఎక్కడ అమ్ముకోవచ్చు. పోటీతత్వం. అప్పుడు ఏమవుతుంది, ఎవరు ఎక్కువ కష్టపడి ఉత్పత్తి చేస్తే, ఎవరు ఉత్పాదకత పెంచి ఉత్పత్తి చేస్తే, ఎవరు తక్కువ ఖరీదుగా ఉత్పత్తి చేస్తే, ఎవరు మన సమర్థంగా ఉత్పత్తి చేస్తే వాళ్ళు ఎక్కడైనా అమ్ముకోవచ్చు, వాళ్ళు పెరుగుతారు. అలా తక్కువ ఖరీదుకి మంచి మనీతో ఉత్పత్తి చేయని వాళ్ళు నష్టపోతారు. సంపన్న దేశాల్లో ఏమవుతుంది, వాళ్ళకి ఆ దేశాల్లో మనం ₹20 ఇక్కడ ఖర్చు అయితే అదే ₹20కి ₹100 ఖర్చు అవుతుంది అక్కడ. కాబట్టి ఖర్చు ఎక్కువ వాళ్ళకి, మన ఖర్చు తక్కువ. అదే పని చేయడం కోసం చెప్పని. మన డాలర్ ఉంది, ₹80 పేరుకు చెప్తాం, ₹84 పేరుకు చెప్తాం. కానీ ₹84తో అక్కడ డాలర్ కొనేదానికి అక్కడ $5 కొనేది మనకి ₹84 కొనుక్కోవచ్చు. కానీ డాలర్ నిజమైనటువంటి విలువ ₹16-17. కానీ మారకం విలువ ₹84 ఉంది. వాడు అక్కడ ఏం చేస్తున్నాడు, ₹84తో పని చేయించాలని చూస్తున్నాడు, మన ₹16తో పని జరుగుతుంది ఇక్కడ. కాబట్టి మనకి ప్రత్యేకంగా లాభం ఉండదు. అది వాళ్ళకి అర్థమవుతుంది. అందుకనే బాబాయ్ ఈ దేశాల నుంచి దిగుమతులు మేము రానివ్వని ట్రంప్ గారు ఎందుకు వచ్చాడు అక్కడికి? ట్రంప్ ఏమంటున్నాడు, మీ దేశం దిగుమతులు రానివ్వని అంటే మనం అంటే భయపడుతున్నాడా? మన భయపడుతున్నాడా ఆయన? మన్నే భయపడుతున్నారు. మన దేశాన్ని అనుకుంటున్నాను అంటే ఈ దేశాన్ని దిగుమతులు అంటే భయపడుతున్నారు, అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ప్రపంచీకరణ మనకి లాభం. వీళ్ళంతా ఏం చెప్పారు, ప్రపంచీకరణ మనకు నష్టం అయిపోతుంది, మనం మునిగిపోతాం, ఈ దేశం ఈస్ట్ ఇండియా కంపెనీ అవుతుంది, పిచ్చి పిచ్చి వాదనలు చేశారు. వాస్తవం రుజువైంది కదా ఏంటో. రైట్. ఎక్కడ ఉత్పత్తి సాధించగలరో, ఎక్కడ కష్టపడగలరో, ఎక్కడ ఉత్పత్తికి కావాల్సిన ఏర్పాట్లు చేయగలరో, మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్యం, నైపుణ్యం ఇవన్నీ ఏర్పాటు చేయగలరో, ఎక్కడ చట్టబద్ధ పాలన ఉంటుందో వాళ్ళు సమర్థంగా ఎదుగుతారు, మిగతా ప్రపంచాన్ని శాసించగలుగుతారు. రైట్ సార్. అంటే పివి గారు కావచ్చు, మన్మోహన్ సింగ్ గారు కావచ్చు, అంటే అప్పటి ఆర్థిక విధానాలు అంటే 91 తర్వాత బాగా జరిగింది అంటున్నారు. అది ఇప్పటి దానికి అంటే వర్తిస్తుంది అంటారా? ఈ 2025కి 24కి ఏమైనా మారాలి? ఏం మార్పు రావాలంటే? నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు ఒక పునాది వేశారు. ఓకే. దాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళింది వాజ్పేయి గారు. ఓకే. వీరేమో గత్యంతరం లేక మొదలెట్టి చిత్తశుద్ధితో పనిచేస్తే పూర్తిగా మనసు నమ్మి చేసింది వాజ్పేయి ప్రభుత్వం. రిఫార్మ్ అవుట్ ఆఫ్ కన్విక్షన్, వీరిదేమో అవుట్ ఆఫ్ కంపల్షన్.
ఓకే. ఆ కన్విక్షన్, అందుకనే నేషనల్ హైవేస్ వచ్చినాయి, అందుకనే టెలిఫోన్లు 100 కోట్ల మందికి వెళ్ళినాయి, అందుకని ఈ దేశ చరిత్ర మారింది. పొఖరన్ ఎక్స్ప్లోషన్ వల్ల సంక్షోభం వచ్చినా కూడా, మనకి ఆంక్షలు వచ్చినా కూడా, మరి దాన్ని తట్టుకుని మళ్ళీ ఆ దేశాలతోనే ఒప్పించి వాళ్ళతో ఒక స్ట్రాటజిక్ అగ్రిమెంట్ కోసం చెప్పిన ప్రాంతాలు వేసి వాళ్ళు మన దగ్గరికి వచ్చేట్టు చేసి ఈ దేశ ప్రతిష్టని పెంచారు, ఆర్థిక వ్యవస్థని పెంచారు. ఆ తర్వాత మళ్ళీ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా కొంతమేరకు ముందుకు తీసుకెళ్లారు, కానీ రాజకీయ కారణాల వల్ల పూర్తిగా ముందుకు వెళ్ళలేదు. మళ్ళీ ఇప్పుడు కొంత ప్రయత్నం జరుగుతుంది, కానీ అసంపూర్ణంగా ఇంకా ఉన్నాయి చేయాల్సినవి. ఇప్పటికి కూడా అవశేషాలు ఉన్నాయి, ఎందుకంటే ఒక 50 ఏళ్ల పాటు ఈ దేశంలో అంత ప్రభుత్వమే మాయబాపు, ప్రభుత్వమే మనకి దిక్కు అన్న పరిస్థితి మనకు కల్పించారు. దాని నుంచి బయటపడాలని చెప్పంటే ఇప్పటికే చాలా వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. లంచాలు మింగే వాళ్ళకి ప్రభుత్వ పాత్ర తీస్తే నష్టం. ఈ సమయంలో సార్, అంటే ఇప్పుడు ఇక అయితే ఆయన లేరు, సో ఇదే జేపీ గారు మన్మోహన్ సింగ్ గారితో చాలా సందర్భాల్లో చాలా కమిటీల్లో కూడా అంటే కలిసి వర్క్ చేయడం జరిగింది. అంటే మీ ఎక్స్పీరియన్స్ని ఎట్లా తీసుకున్నారు? చాలా సందర్భాల్లో మీరు విమర్శ కూడా చేసేవారు, ఆయన ఎట్లా తీసుకున్నారో మాకు తెలియదు, అంటే మీరు వర్క్ చేశారు కాబట్టి ఆయన్ని మేము ఎప్పుడు కామన్ మ్యాన్గా మేము ఒక మనిషిగా మహోన్నతుడు ఆయన. అంత నిరాడంబర జీవి, అంత మృదు స్వభావి, అంత నిగర్వి, అంత నమ్రత ఉన్న మనిషి ఇంకోళ్ళు ఉంటారు. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చారు ఆయన. ఆయనది సంపన్నుల కుటుంబం నుంచో, ఐసీఎస్ ఆఫీసర్ల కుటుంబం నుంచో, రాజుల కుటుంబం నుంచో, కోటేశ్వరుల కుటుంబం నుంచో రాలా. తల్లిదండ్రులు మా తండ్రి ఫలానా అన్న కారణంగా ఆయన లేడు అక్కడ. ఒక సామాన్యంగా గ్రామంలో, పంజాబ్లో, అవిభక్త పంజాబ్లో, ఈనాటి పాకిస్తాన్లో గ్రామంలో పుట్టి స్కూల్కి రోజు 5-6 మైళ్ళు వెళ్ళి నడిచొచ్చి అక్కడి నుంచి దేశ విభజన తర్వాత మన పంజాబ్కి వచ్చి ఈనాడు భారతదేశానికి వచ్చి అక్కడి నుంచి స్థానిక యూనివర్సిటీలో చదువుకుని ఆయన కేవలం ప్రతిభ వల్ల పైకి ఎక్కబడ్డాడు. కేవలం ఆయన ప్రతిభ వల్ల, ఆయన విద్య వల్ల, ఆయన నైపుణ్యం వల్ల కేంబ్రిడ్జ్కి వెళ్ళి ఆ తర్వాత నిలదొక్కున్నాడు ఆయన. అంటే స్వతంత్ర భారతంలో ఒక వెనకబడ్డ తరగతి నుంచి, బేద కుటుంబం నుంచి, గ్రామీణ ప్రాంతాల నుంచి ఆ స్థాయికి ఇంకెవరు అండ కాకుండా ప్రతిభతో ఎదిగిన మనిషి ఆయన మొట్టమొదటి. వాడు నరేంద్ర మోదీ గారిని గురించి ఆ మాట చెప్పచ్చు, అది గొప్ప విషయం. రెండోది, నిజాయితీకి నిష్కలంకమైనటువంటి చిహ్నం ఆయన, నిలువెత్తు నిజాయితీకి నిదర్శనం. మన్మోహన్ సింగ్ ఇప్పుడు ఆయన ప్రభుత్వం మీద మచ్చలు వచ్చినాయి, ఆయన పార్టీ మీద మచ్చలు వచ్చినాయి. మన్మోహన్ సింగ్ గారు స్వయంగా అవినీతికి పాల్పడ్డాడు అన్నది ఆయన బద్ధశత్రువు కూడా ఆ మాట అనలేడు, అసాధ్యం అది. అంతటి చిత్తశుద్ధి, నిజాయితీ ఉన్న మనిషి, మృదు స్వభావి, ఇతరుల మాటలు వినే తత్వం అన్నది, చాలా కలుపుకుపోయే తత్వం, కాన్ఫ్రంటేషనల్ స్టైల్ కాకుండా. సార్ ఇక్కడే చిన్న డౌట్ సార్, ఆయన చాలా నిశ్శబ్దంగా ఉంటారు, అసలు ఎప్పుడు మాట్లాడతారు అనే డౌట్. ఈ సంస్కరణలు ఇవన్నీ ఎట్లా చేయగలుగుతారు? అసలు ఎవరితో అసలు కలవడం కూడా అంటే ఏం చెప్తారు? నాయకత్వం రకాలు ఉంటాయి. కొందరు నాయకులేమో గొప్ప నాయకత్వానికి గొప్ప వాక్చాతుర్యం కావాలి. ఆయన సహజ నాయకుడు కాదు, ఆయన ఆ మాట ఎప్పుడు చెప్పుకోలే. ఆయన చిత్తశుద్ధితో దేశం కోసం పనిచేసే మనిషి తప్ప సహజ నాయకుడు కాదు. ఒక అధికారిలాగానే పనిచేశారు ఆయన దూకుడుగా ముందు చొరవ తీసుకుని చేసే మనిషి కాదు, కానీ నిశ్శబ్దంగా పనిచేసే మనిషి. తప్పని పరిస్థితుల్లో పివి గారు రాజకీయాలకు తీసుకొచ్చారంటారా? ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఆనాడు ఒక సాంకేతిక నిపుణుడు కావాలి కాబట్టి ఆయన తీసుకొచ్చారు. రాజకీయంగా అనుకోలే ఆయన. ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేశాడు, ఆర్థిక మంత్రిగా అలాగే పనిచేశాడు ఆయన, ప్రధానమంత్రిగా పట్లాగా పనిచేశాడు ఆయన. ఆయన రాజకీయంగా అనుకోలే ఆయన. ఏంటంటే రాజకీయం అనేది సందర్భాన్ని బట్టి వచ్చింది అనివార్యంగా, కానీ బేసిక్గా ఆయన పద్ధతి, ఆయన తీరు ఏమిటంటే ఒక అధికారి, ఒక నిపుణుడు చేసే తీరు. ఆయన చొరవ తీసుకున్న ఉదాహరణకి నర్మదా గురించి చాలా కాలం ఈ దేశంలో ఆందోళనలు వచ్చినాయి. నర్మదా ఎత్తు పెంచాలా వద్దా, నర్మదా ప్రాజెక్ట్ రావాలా వద్దా అని. మేధా పాట్కర్ లాంటి సోదరు, నాకు మంచి సోదరు ఆమె, వాళ్ళంతా వ్యతిరేకంగా ఉద్యమం చేశారు. అది తప్పు నా దృష్టిలో. నేను మొట్టమొదటి చెప్తున్నాను, మనకి ఋతుపవనాలు ఉన్న దేశంలో, సంవత్సరంలో కొద్ది కాలం పాటు వర్షం పడే దేశంలో ఉన్న నీళ్ళు నిల్వ చేసుకోకపోయినట్టయితే మంచినీళ్ళకి కానీ, పొలాలకు కానీ, పట్టణాలకు కానీ మనం నరకం అవుతుంది. అవసరం అది. కాకపోతే ప్రాజెక్టు నిర్మాణంలో రైతులకు అన్యాయం జరగకుండా సమన్వయాన్ని పాటించాలి అంతే. అంటే ఒకరోజు మన్మోహన్ సింగ్ గారిని నేను కలిశాను. మరి ఆయన పిలిచారు, లేకపోతే నేనే కలిశాను, నాకు గుర్తులేదు, సందర్భం నాకు గుర్తు రావట్లేదు. ఆయన నాతో మాట్లాడుతూ, ప్రకాష్, నాకు 3 రోజుల నుంచి ఒక్క ముద్ద కూడా దిగలేదు, చాలా బాధగా ఉంది, భోజనం కూడా తినలేకపోతున్నాను. ఐ డి నాట్ ఈవెన్ హ్యావ్ ఎ morsel ఆఫ్ ఫుడ్ ఇన్ 3 days అన్నాడు. ఎందుకు ప్రధానమంత్రి గారు మీకు అంత ఆందోళన ఎందుకు కలుగుతుంది అన్నాను. మేధా పాట్కర్ నర్మదాకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తూ ఆమరణ రాష్ట్రం మొదలెట్టింది ఢిల్లీలో. ఆమె చేస్తుంది. ఆ రోజుల్లో ఈ సోషల్ మీడియా, ఇంటర్నెట్ అవి పెద్దగా లేవు.
కానీ పత్రికల్లో మంచి అన్ని న్యూస్ పేపర్లు ఫ్రంట్ పేజ్ బాగానే హెడ్లైన్స్ అవే. ఈ సినిమా స్టార్లు వాళ్ళు వీళ్ళు వెళ్ళటం, పెద్ద ఫోటోలు గీతలు గందరగోళంగా ఉంది. ఈ స్టార్లకు చాలామందికి ఏం చేస్తున్నారో తెలియదు, ప్రచారం ఉందనుకుంటే వెళ్ళిపోతారు అంతే. ఆ ఇష్యూ మీద లోతు కానీ విషయం కానీ తెలియదు. ఆ రోజు ఆమీర్ ఖాన్ వెళ్ళినట్టుగా పేపర్లో వచ్చింది. ఆయన పేపర్ చూపెట్టి వీళ్ళంతా వెళుతున్నారు, నాకేమో బాధగా ఉంది, నాకు మేధా తెలుసు మంచి అమ్మాయి, కానీ తప్పు ఈవిడ. ఈ దేశ ఋతుపవనాల దేశంలో మంచి నీళ్లు నిల్వ చేసుకోకపోతే ఎట్లాగా, ఆ దేశంలో రైతులకు అన్యాయం జరగకూడదని చెప్పి నాతో అన్నారు. మీరు చెప్పింది 100% వాస్తవం అండి. మీరు దేశ ప్రధానమంత్రి, దేశ నాయకుడు, మీరు బెలగా ఉండాల్సిన అవసరం లేదు, మీరు నాయకత్వాన్ని ఇవ్వాలి, మీరు చెప్పింది కరెక్ట్ అన్నాను. ఏం చేయమంటారు అన్నాడు. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి, మీరు నాతో ఏం మాట్లాడో అదే మాట వాళ్ళకి చెప్పండి. అన్ని పార్టీలు అంగీకరిస్తే నాకు ఏమాత్రం అనుమానం లేదు. రాజకీయ పార్టీలకు ఇంగిత జ్ఞానం ఉంటుంది, ప్రజలకు ఏం కావాలో వాళ్ళకి తెలుసు, వాళ్ళంతా ఒప్పుకుంటారు. వెంటనే మీరు దేశాన్ని అడ్రస్ చేయండి, మొత్తం అన్ని టీవీ ఛానల్లో మీకు లైవ్ టీవీ ఇచ్చేస్తాయి. దేశ ప్రజలకు అర్థమవుతుంది మీరు చెప్పింది ఏమిటో, 24 అవర్స్లో పరిష్కారం అయిపోతుంది అని చెప్పంటే ఆ చొరవ తీసుకోవాలి. ఎందుకంటే ఆయన నాయకత్వ స్టైల్ కాదు. అలా కాదు, మీరు నాకు సాయం చేయాలన్నారు ఆయన. ఏమిటన్నాను, మీరు ఒప్పుకుంటే నేను కమిటీ వేస్తాను, మీరు ఒప్పుకుంటే నేను వేస్తాను, మీరుంటే ఆ కమిటీకి న్యాయం జరుగుతుంది, వేగంగా పని జరుగుతుంది, దేశ ప్రజలు నెరవేరుతాయి. సుప్రీంకోర్టు ముందు ఒక కేసు ఉన్నది, డ్యామ్ హైట్ పెంచాలా వద్దా అని చెప్పని, ఆవిడ ఉద్యమం డ్యామ్ హైట్ పెంచొద్దు అని చెప్పని, మీరు కనుక వేగంగా మీరున్నట్లయితే వేగంగా జరుగుతుంది ఆ పని, న్యాయంగా జరుగుతుంది, వేగంగా రిపోర్ట్ ఇస్తే రిపోర్ట్ సుప్రీంకోర్టు ముందు పెడతాము, వాళ్ళు చేసేస్తారని చెప్పాను. నేను నవ్వేసి, మీరు నాయకత్వ స్థాయిలో చేయకుండా ఇది చేద్దాం అంటున్నారు, మీరు అలా చేయాలంటే తప్పకుండా చేస్తాను, నా బాధ్యత, కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు నిజంగా టేక్ ఛార్జ్ అని చెప్పన్నాను. కాదు ఇలా చేయండి అన్నారు, అలా అయిపోయింది. వెంటనే ఆయన కమిటీ ఏర్పాటు చేశారు. వికే శంగులు అని చెప్పని అదివరకు సిఏజీగా పనిచేసిన ఆయన చైర్మన్గా పెట్టి, నన్నును జీకే చెడ్డా అని చెప్పిన వైస్ ఛాన్సలర్గా ఉన్నాను. ఆయన్ని దాన్ని మెంబర్గా పెడితే 35 రోజుల్లో మేము ప్రతి కుటుంబాన్ని సర్వే చేసి ఒక నివేదిక ఇచ్చాం, డ్యామ్ హైట్ పెంచాలి అని చెప్పని. సుప్రీంకోర్టు వెంటనే ఆమోదించింది. మీకు గమనించలేదు, అప్పటి నుంచి ఇప్పటిదాకా మళ్ళీ నర్మదా గురించి అజిటేషన్ లేదు. ఎందుకంటే ప్రతి ఇంటిని సర్వే చేశాం, ఇంకా మళ్ళీ వాస్తవాలు ప్రజల ముందుకు వచ్చేట్టు ఏర్పాటు చేశాం. కాబట్టి ఆయన స్టైల్ ఏంటంటే నాయకత్వ స్టైల్ కాదు, ఒక సమర్థులైన టెక్నోక్రాట్గా బ్యూరోక్రాట్గా పనిచేసే స్టైల్ అయింది. రైట్ సార్, అంటే చివరిగా సమయం తక్కువ ఉన్నది కాబట్టి చివరిగా 2 ప్రశ్నలు ఉన్నాయి సార్. అంటే మనకి, అంటే ప్రజలకి, అంటే కామన్ మ్యాన్కి ఆర్థిక స్వేచ్ఛ, ఆర్థిక స్వాతంత్రము ఉన్నదా? మన్మోహన్ సింగ్ గారి నుంచి మనము, అంటే యువత ఎటువంటి పాఠాలు నేర్చుకోవాలి, ప్రభుత్వాలు కూడా ఏం నేర్చుకోవాలి, FDR ఏం చూసి ఇచ్చింది? ఇప్పుడు ఖచ్చితంగా 91 తర్వాత దేశ పరిస్థితి మారింది. 100 కోట్ల టెలిఫోన్లు ఉన్నా, అందరికీ విద్యుత్ అందుతున్నాయి ఈవేళ. మరి మార్కెట్లో ఏ వస్తువుకు కొరత లేకుండా ఉన్నా, మొట్టమొదటిసారిగా ప్రపంచంలో మిగతా వాళ్ళకంటే తక్కువ కాదని ఆత్మగౌరవంతో బతికే అవకాశం ఉన్నా కూడా ఆర్థిక సంస్కరణ వల్ల సాధ్యమవుతుంది. కానీ ఇంకా అపరిష్కృతంగా ఉన్న చాలా ఉన్నాయి. ఇప్పటికి కూడా ప్రభుత్వం గుత్తాధిపత్యం చాలా రంగాల్లో ఉంది. అది తొలగిపోయి బాధ్యతతో కూడిన స్వేచ్ఛని మార్కెట్కి ఇవ్వాలి. రెండోది, ప్రభుత్వం తాను చేయాల్సిన పని సమర్థంగా చేయటం లేదు. విద్య, ఆరోగ్యం, మురుగునీటి పారుదల, మరి మంచినీళ్ళు, తర్వాత మీకు వరద నీటి పారుదల, ఈ ట్రాఫిక్ నియంత్రణ లాంటివి, చట్టబద్ధ పాలన, ఇవి సమర్థంగా చేయకుంటే ఆర్థిక వ్యవస్థ ఒక స్థాయి దాటిన తర్వాత పెరగదు. ముఖ్యంగా విద్య, ఆరోగ్యం అందకపోయినట్టయితే సామాన్యుడికి అవకాశం పెరగదు. ఇవాళ దేశంలో మీరు రాజకీయంగా చూస్తే అన్ని తాయిలాలు పంచుతాం అన్నది ఆర్తి పెరుగుతున్నది ఎలక్షన్లోకి రావడం కోసం చెప్పని. అది మార్గం కానే కాదు. ఎందుకు ఆ పరిస్థితి వస్తుంది? సామాన్యులకి ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యం ఎప్పుడైతే లేకుండా పోయిందో, విద్య, ఆరోగ్యం అందకపోతే ఆధునిక యుగంలో వాళ్ళు భాగస్వాములు కాలేరు. అది కాలేదు కాబట్టి వాళ్ళని ప్రసన్నం చేసుకోవడం కోసం తాత్కాలిక తాయిలాలు, ఆర్థిక వ్యవస్థ కుదేలైపోతుంది, బేదలుగా మిగిలిపోతారు, తాత్కాలికంగా మలం పోస్తున్నాం. దాని నుంచి బయటపడాలంటే ఇంక్లూజివ్ గ్రోత్. అంటే ఒక్క నిమిషం సార్, ఇక్కడ జేపీ గారు చెప్పేది ఆర్థిక స్వేచ్ఛ లేకపోతే ఆర్థిక స్వాతంత్రం రావాలంటే విద్య, ఆరోగ్యం ఈ రెండింటే చాలంటారా? చాలా అంటలా, అది అవసరం అంటున్నాను. ఓకే, దాంతోపాటు చిన్న పట్టణాలు కావాలి. ఎందుకంటే మన దేశంలో అత్యధికులో ఉన్నవాళ్ళు తక్కువ నైపుణ్యం, తక్కువ ఆదాయం వచ్చేవాళ్ళు, మారుమూల గ్రామాల్లో ఉన్నవాళ్ళు. వాళ్ళు హైదరాబాద్కో, బెంగళూరుకో, బొంబాయికో పొమ్మంటే నరకం అనుభవిస్తున్నారు. అక్కడ వచ్చే 10-15 వేలు చాలటల్లా బతుక్కి ఒంటరిగా బతకాల్సి వస్తుంది, కుటుంబం కూడా సాధ్యం కాదు. అదే పక్కన చిన్న పట్టణంలో అదే ఉపాధి దొరికింది అనుకోండి, 10,000 రూపాయలతో కుటుంబం ఉంటుంది, గౌరవప్రదంగా బతకొచ్చు, జీవన ప్రమాణాలు బాగుంటాయి, ఆలనా పాలన ఉంటుంది, తెలిసిన వాళ్ళు ఉంటారు. కాబట్టి చిన్న పట్టణాలు పెరగాలి. మనం బతుకు తెరువు కోసం మహానగరాలకి చిన్న చిన్న ఉద్యోగాలు కూడా వెళ్ళాలని చెప్పి అనేది మంచి పద్ధతి కాదు. ఆ బతుకు నరకం చేస్తున్నాం. చిన్న పట్టణాల అభివృద్ధి, చట్టబద్ధ పాలన ఇవ్వటము, ఇవి సరిగ్గా చేయండి. ఖచ్చితంగా ఈ దేశంలో పేదరికం పూర్తిగా పోతుంది, పేదల భాగస్వామ్యం పెరుగుతుంది, ఆర్థిక వ్యవస్థ మరింత వేగంగా పెరుగుతుంది. రైట్ సార్, నమస్కారం. థ్యాంక్ యూ.